భారత్తో ఆ దేశం స్నేహం కోరుతుంది. కలిసి ఉందామని కథలు చెప్తుంది. మరోవైపు మాత్రం గోతులు తవ్వుతోంది. భారత్పై విమర్శలు గుప్పిస్తోంది. మీ శత్రువుతో గొడవ ఉంటే దేశాల కూటమిని ఎలా మూసేస్తారంటూ నిలదీస్తోంది. దేశంలో సమస్యలు పెరుగుతున్నా అక్కడి తాత్కాలిక పాలకుడు పట్టించుకోవడం లేదు. భారత్ని టార్గెట్ చేసేందుకు ఎన్ని అస్త్రాలు ఉంటే వాటన్నిటిని ఉపయోగించుకోవాలని యత్నిస్తున్నాడు. ఇప్పుడు అంతమైన సార్క్ కూటమిని ఇప్పుడు తెరపైకి తెస్తున్నాడు. భారత్పై విమర్శలు ఎక్కువ పెడుతున్నాడు. అసలు ఆ దేశ పాలకుడి బాధేంటి? భారత్పై ఎందుకు నిప్పులు చెరుగుతున్నాడు? వాచ్ ది స్టోరీ. భారత్తో కయ్యానికి యూనుస్ యత్నిస్తున్నాడా? సార్క్ అస్త్రాన్ని భారత్పై ఢాకా ప్రయోగిస్తోందా? సార్క్ కూటమి ప్రస్థానం ఎందుకు ముగిసింది? బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు కొన్ని రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఢాకాలో పర్యటించారు. మహమ్మద్ యూనుస్తో విక్రమ్ సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనుస్, అతడిని చీఫ్ అడ్వైజర్ గా ఢాకా పిలుస్తోంది. ఇరువురి సమావేశంలో యూనుస్ ఓ విన్నపం చేశాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య కమ్ముకున్న ఉద్రిక్తత మేఘాలను తొలగించాలన్నాడు. అంతకుముందు పలుమార్లు భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలను యూనుస్ చేశాడు. ఈ విన్నపం చూస్తుంటే ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను యూనుస్ కోరుకున్నట్టు అనిపిస్తుంది. మొత్తంగా సరైన మార్గంలో యూనుస్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అంతలోపే తన ఉసరవెల్లితనాన్ని యూనుస్ బయట పెట్టుకున్నాడు. మళ్లీ భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను యూనుస్ చేశాడు. మరోసారి ఢిల్లీకి నీతులు బోధించేందుకు యత్నించాడు. ఈసారి సార్క్ను పునరుద్ధరించాలని యూనుస్ డిమాండ్ చేశాడు. 2 రోజుల క్రితం సార్క్ దేశాలకు చెందిన క్యాన్సర్ వైద్యుల వర్చువల్ సమావేశంలో యూనుస్ సార్క్ వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి సార్క్ పునరుద్ధరణ అనేది రాజకీయ డిమాండ్. వైద్యుల సమావేశంలో కూడా భారత్ను టార్గెట్ చేయడానికి యూనుస్ యత్నించాడు. రాజకీయంగా లబ్ధికి అనవసరమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు సార్క్ అంటే ఏమిటి? సార్క్ అంటే సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది 7 దేశాల దక్షిణాసియా కూటమి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవుల దేశాలు చేరాయి. ఈ గ్రూపు గురించే యూనుస్ మాట్లాడాడు. తమకు సార్క్ చాలా ముఖ్యమైనదని యూనుస్ అన్నాడు. అంతమైన ఈ గ్రూపును పునరుద్ధరించాలని కోరుతున్నాడు. సుప్తావస్థలో ఉన్న భారత్, పాక్ మధ్య టెన్షన్లను పెంచాలని యత్నిస్తున్నాడు. ఇండియా, పాకిస్తాన్ మధ్య కొన్ని వివాదాల కారణంగానే సార్క్ అంతమైందని యూనుస్ చెప్పాడు. అయితే ఈ 2 దేశాల సమస్యలతో ఒక కూటమిని నాశనం చేయడం తగదని నీతులు చెప్పాడు. అయితే సార్క్ గురించి ఇలా వ్యాఖ్యానించడం యూనుస్కు కొత్తేమీ కాదు. నిజానికి భారత్తో పాకిస్తాన్కు ఉన్న సమస్యలు ఏంటో ప్రపంచానికి చాలా క్లియర్గా తెలుసు. ఉగ్రవాదం, దౌత్యం ఎప్పటికీ కలవలేని భారత్ తేల్చి చెప్తోంది. అయితే ఈ విషయం యూనుస్కు తెలియనిది కాదు. కేవలం భారత్ను ఇరుకున పెట్టడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అంతటితో యూనుస్ ఆగడం లేదు. ఏటా సార్క్ దేశాధినేతలు కలిసి నిలబడడం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో దక్షిణాసియా దేశాలు ఐక్యంగా ఉన్నాయని ప్రపంచానికి చాట చెప్పొచ్చని యూనుస్ సెలవిస్తున్నాడు. దీంతో ప్రపంచ దేశాలు సార్క్ వైపు చూసి సాయానికి ముందుకొస్తాయట. పనికిరాని సలహాలను యూనుస్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం దౌత్యం ఎంత మాత్రము కాదు. సార్క్ కూటమి ఎందుకు విఫలమైందో అందరికీ తెలుసు. దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, పరస్పర ఆసక్తులు ఉన్నప్పుడే దౌత్య కూటములు విజయవంతమవుతాయి. అంతేకాదు, కూటమిలో చేరే దేశాలకు రక్షణ వంటి ఒక కామన్ ఎజెండా తప్పకుండా ఉండాలి. నిజానికి రక్షణ అనేది సార్క్లో కీలకమైన అంశం. పైగా సార్క్ దేశాలన్నీ సరిహద్దులను పంచుకుంటాయి. కూటమిలోని ఓ దేశ భద్రతను బలహీనపరిచేందుకు మరో దేశం యత్నిస్తే సార్క్ ఎలా సురక్షితంగా ఉంటుంది? భారత్ భద్రతను బలహీనపరిచేందుకు పాకిస్తాన్ నిత్యం ప్రయత్నిస్తోంది. భారత్పై ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఉసిగొల్పుతోంది. ఆ దేశమే సార్క్ను అంతమయ్యేలా చేసింది. అయితే బహిరంగంగా ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాకిస్తాన్తో అర్థవంతమైన సహకారం కష్టమే. అంతేకాకుండా సార్క్ను ఉపయోగించుకుని పదే కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ప్రస్తావిస్తోంది. ఈ చర్యల కారణంగానే సార్క్లో పురోగతికి బ్రేకులు పడ్డాయి. ఈ విషయాన్నే సార్క్లో భారత్ పదే చెప్పినా పాక్ మాత్రం ఆగలేదు. ఈ విషయంలో బంగ్లాదేశ్తో సహా ఇతర సార్క్ దేశాలు భారత్కే మద్దతు ప్రకటించాయి. సార్క్లోని బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్ దేశాలు భారత్కు ఎప్పుడూ అండగా నిలిచాయి.
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలనలో ఉంది. కానీ మహమ్మద్ యూనుస్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ మాత్రం మరో దిశగా వెళ్తోంది. అసలు యూనుస్ ఉద్దేశాలు ఏంటి? యూనుస్ బంగ్లాదేశ్ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఏమాత్రం కాదు. చీఫ్ అడ్వైజర్గా అతడి బాధ్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయి. శాంతి భద్రతలను పునరుద్ధరించి, ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి, దేశంలో ఎన్నికలు నిర్వహించడమే యూనుస్ బాధ్యతలు. ఈ దిశగా యూనుస్ ఏమాత్రం పని చేయడం లేదు. యూనుస్ ట్రాక్ రికార్డ్ చూస్తే బంగ్లాదేశ్లో ఎన్నికల నిర్వహించే ఉద్దేశమే లేదు. 2025 చివర్లోనూ లేక 2026 ప్రారంభంలోనూ ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్ చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్నికల సంస్కరణలు తేవాలంటే చాలా సమయం పడుతుందని యూనుస్ వివరిస్తున్నాడు. నెల రోజుల క్రితం ప్రజలు కాసింత ఓపికగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. సంస్కరణలకు 4-5 ఏళ్లు సమయం అవసరమని చెప్తున్నాడు. కానీ బంగ్లాదేశ్లో మాత్రం పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం బంగ్లాదేశ్ గణనీయమైన ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ దేశంలో ద్రవ్యోల్బణం రేటు 11% దాటేసింది. 4 నెలల్లో ఇదే అత్యధిక ద్రవ్యోల్బణం కావడం విశేషం. ప్రస్తుతం భారత్లో ద్రవ్యోల్బణం రేటు 5.48% నమోదైంది. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. మన దేశంలో 5.48%కే కూరగాయల ధరలు కిలో 70 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. అలాంటిది బంగ్లాదేశ్లో ద్రవ్యోల్బణం 11% దాటితే అక్కడి నిత్యావసరాల ధరలు ఎలా ఉంటాయో ఊహించండి. భారత్లో కన్నా రెట్టింపు అయి ఉంటాయి. ప్రధానంగా బంగ్లాదేశ్లో ఆహారం ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యాపారాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వ్యాపారాలపై ఇటీవల చేసిన సర్వే ప్రకారం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ 4 సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులో కూడా ద్రవ్యోల్బణమే అగ్రస్థానంలో నిలిచింది. ద్రవ్యోల్బణంతో పాటు ఆర్థికంగా కృంగుబాటు, పేదరికం, సామాజిక అసమానతలు బంగ్లాదేశ్ను పట్టి పీడిస్తున్నాయి. వీటన్నిటినీ పరిష్కరించకుండా సార్క్ను పునరుద్ధరణ, భారత్ను టార్గెట్ చేయడంపైన యూనుస్ దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్కు కొత్త కరెన్సీ నోట్లను కావాలని యూనుస్ చెప్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి జాతిపిత ముజిబుర్ రెహమాన్ గుర్తులను చెరిపేసేందుకు యత్నిస్తున్నాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసుల్లో భారత్ను చేర్చాలని కుట్ర పన్నుతున్నాడు. 4 నెలల నుంచి హసీనా మౌనంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై హసీనా మాట్లాడుతున్నారు. యూనుస్పై ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో సామూహిక హత్యలకు యూనుస్ పాల్పడినట్టు హసీనా ఆరోపించారు. యూనుస్ స్వార్థపరుడని, అత్యాశ గలవాడని ఆమె చెప్పారు. అయితే హసీనా వ్యాఖ్యలను భారత్ ఆమోదించలేదు. కానీ ఢాకా మాత్రం ఢిల్లీపై కత్తులు దూస్తోంది. ప్రత్యేకించి భారత్ ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ బంగ్లాదేశీయులు మాత్రం హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని భారత్ ఆశిస్తున్నట్టు విదేశాంగ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ చెప్పారు. భారత్తో యూనుస్ సైతం నిర్మాణాత్మక, సానుకూల సంబంధాలను కోరుకున్నట్టు వెల్లడించారు. కానీ యూనుస్ నోటి నుంచి మాత్రం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలే వస్తున్నాయి. నిత్యం భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.